సొరకాయ ఉల్లికారంకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సొరకాయ ఉల్లికారం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ ముక్కలు పావు కిలో, ఉల్లిపాయ పేస్ట్ 1 కప్పు, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 4, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో ఝాన్సీ గారు స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. సో ఫస్ట్ ఏం చేయాలి దీనికి మనం? ఫస్ట్ పాన్ పెట్టుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. ఓకే. సో ఫ్రై చేసుకోవాలి ఏమన్నా? జస్ట్ పోపు లాగా అండి. ఓకే. ఇది ఉల్లిపాయలు ఫ్రై చేసి మిక్సీ పట్టానండి. ఓకే. ఫ్రై చేసి లైట్గా ఆయిల్ వేసి ఫ్రై చేసి మిక్సీ సాఫ్ట్గా చేసేసుకోవాలి. సాఫ్ట్గా చేసుకో. ఓకే. సో ఫస్ట్ ఇది వేయించుకోవాలా? ఫస్ట్ ఇది వేయించుకోవాలండి కొంచెం. ఓకే. అంటే గ్రైండ్ చేసే ముందు లైట్గా వేయించానండి, ఇప్పుడు కొంచెం వేయించుకోవాలి. ఓకే. సో సరిపోతుందా ఇది? సరిపోతుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, దీనికి మరి పోపు అది తర్వాత వేసుకోవాలా మనము? అంటే పోపు ఏం లేదండి, ఇంకేం పోపు ఏం లేదు, మిరం వేసుకుంటాము, అందులోనే వేసేసుకుంటాం. సో ఇంక దీంట్లో ఆవాలు జీలకర్ర అట్లా ఏం అక్కర్లేదు? వేసుకోవాలంటే వేసుకోవచ్చు, అంటే కొంచెం చూడడానికి కలర్ఫుల్గా ఉండాలనుకుంటే కొన్ని లైట్గా ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకోవచ్చు స్టార్టింగ్లో. సో ఉన్నా పర్వాలేదు లేకపోయినా పర్వాలేదు. ఓకే. ఇప్పుడు సొరకాయ ముక్కలు వేసుకుందాం. కొంచెం ఫ్రై చేసుకుందామండి. ఓకే. ఎవరు నేర్పించారు ఈ సొరకాయ ఉల్లికారం మీకు? నేనే ట్రై చేశాను. మీరే ట్రై చేశారా? ఏ ఉల్లికారం చూస్తే మీకు ఇది చేయాలని అనిపించింది? బీరకాయ ఉల్లికారం చూస్తే. బీరకాయ ఉల్లికారం చూస్తే ఓహో, బీరకాయతో చేసినప్పుడు సొరకాయతో ఎందుకు చేయకూడదని ఇలా ఐడియా వచ్చిందా? అవునండి. ఓహో. సో అయితే బాగానే ప్రయోగాలు చేస్తూ ఉంటారా వంటల్లో? అంటే ఇప్పుడే నేర్చుకుంటున్నాను, అందుకే ప్రయోగాలు చేస్తూ నేర్చుకున్నాను. ఎన్నాళ్ళైంది మీ పెళ్ళై? 1.5 years అవుతుంది. 1.5 years. ఓకే. సో కొంచెం లైట్గా ఉప్పు వేసుకున్నామండి, అంటే కొంచెం తొందరగా మగ్గడానికి అంతే. సో పెళ్లి తర్వాతే వంటలు మొదలు పెట్టారా? అవునండి. పెళ్లికి ముందు జాబ్ చేసేదాన్ని. సో అప్పుడు చేయలేదండి. ఎక్కడ? ఇక్కడే హైదరాబాద్ లోనా లేకపోతే ఎక్కడ ఉండేవారు? అంటే మాది ప్రాపర్ కరీంనగర్. కరీంనగర్. ఓకే. సో అక్కడే జాబ్ అక్కడే చేసేవారు? అక్కడే జాబ్ చేసేదాన్ని. ఇప్పుడు తర్వాత పెళ్ళయ్యాక ఇక్కడికి వచ్చాక ఇంకా హౌస్ వైఫ్ అండి. ఓకే. ఎందుకు జాబ్ చేయాలనిపించలేదా? అంటే ఇంకా ఇప్పుడు ఆపర్చునిటీస్ చూస్తున్నాను. ఓకే. ట్రై చేస్తున్నారు, ఆలోచన ఉంది చేయాలని. ఓకే. ఓకే. లైట్గా వాటర్. సో అరేంజ్డ్ మ్యారేజ్ ఏనా మీది? అవునండి. అంటే ఈ ముక్కలు ఉడికించాలా మనము? ఓకే. ఓకే. మూత పెట్టేద్దామా? సో ఇది అయ్యే వరకు ఏమైనా ప్రాసెస్ ఉందా లేకపోతే వెయిట్? మీరం చేసుకుందామండి. కారం. ఓకే. జీలకర్ర. సో ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలా? ఓకే. ఓ యూజువల్గా ఉల్లికారం అంటే చాలా మంది ఇట్లా ఉల్లిపాయలోనే ఈ ఎండుమిర్చి కానీ ఇట్లా కారం వేసి చేసేస్తారు కదా, పేస్ట్ పట్టేస్తారు. మీరు ఉల్లిపాయ కారం తర్వాత సపరేట్గా చేస్తున్నారు. ఓకే. ఎందుకంటే ఇలా సపరేట్గా చేసుకుంటే మనకు ఇవి చేసిన పౌడర్ పేస్ట్ పెట్టుకున్నాం అనుకోండి, మార్నింగ్ టైంలో ఫాస్ట్గా చేసేసుకోండి, అలా కలిపేసుకోవడానికి ఈజీగా ఉంటుందని. వేరే దాంట్లో కూడా ఈ మిరం యూస్ చేసుకోవాలి. ఓకే. ఓకే. నెక్స్ట్ ఎండుమిర్చి వేసుకో. సో మరి ఈ సంవత్సరంలో బాగా వంటలు నేర్చేసుకున్నారా? పర్లేదా? ఎలా చేస్తారు మీ ఆవిడ వంటలు? మీ ఆయన ఏమో నవ్వుతున్నారు మీరు ఏది చెప్పినా దానికి. ఫస్ట్ లో ఏమన్నా భయపెట్టారా ఏమిటి వంటలతో? లేదండి, ఆయనే నేర్పించారు స్టార్టింగ్ లో. వంటలు మీరే నేర్పించారు? అంటే ఆయనకు కొంచెం ముందు పెళ్లికి ముందు బ్యాచిలర్ గా ఉన్నారు, ఇంట్లో కూడా కొంచెం అలవాటు ఉంది. ఆయన కొంచెం అన్ని ప్రాసెస్ సేవే కదా కొంచెం అంతే, ఏవో అవి ఇవి కాస్త మార్చడం తప్పితే ఆల్మోస్ట్ వంట చాలా ఈజీ అర్థం చేసుకుంటే. సో మీ ప్రాపర్ ఎక్కడండి? వరంగల్ అండి. మీది వరంగల్, మీది కరీంనగర్. వెరీ గుడ్.
సో అయితే మీరు జాబ్ ప్రాసెస్లో ఉన్నప్పుడు వంటలు నేర్చుకున్నారా లేకపోతే చదువుకునేటప్పుడా? లేదు, బిఫోర్ అంటే మా మమ్మీది ఆపరేషన్ ఉండే, ఐ ఆపరేషన్ అయింది. మమ్మీకి వంట రూమ్కి వెళ్ళదు 3 months అని. అప్పుడు నేను మమ్మీ చెప్పుకుంటే చేశాను అన్నట్టు. ఓ సూపర్. సో అప్పుడు మీరు ఒక్కలేనా బాబు? అన్నయ్య అక్కయ్య మ్యారేజ్ వెళ్ళిపోయింది. ఓకే ఓకే. అన్నయ్య మీరే ఉన్నారు? అన్నయ్య, నేను, తమ్ముడు. సో మీరు వంట బాధ్యత తీసుకున్నారా? వెరీ గుడ్. అంటే మా బావగారు డాక్టర్ అండి, ఆయనకి అన్నయ్య ఇద్దరు డాక్టర్సే. బిజీ గుడ్ అండి. ఎవరికి అలా ఆపర్చునిటీ రాదు కదా అమ్మకి చేసి పెట్టడానికి. అంటే యూజువల్గా ఎప్పుడు పాపం అమ్మలు చేస్తే మనం తింటూ ఉండటం తప్పితే మోస్ట్లీ మనకు అంత అవకాశం రాదు కదా. సో ఇది అయిపోయినట్టే? ఆఫ్ చేసేయండి. ఓకే, ఇది మిక్స్ పెట్టేసుకో. సో దీన్ని కాస్త చల్లారనిద్దాము, చల్లారాక పట్టుకుందాం. ఓకేనా? ఓకే, మరి ఇది ఇక్కడ చల్లారుతూ ఉంటుంది. మరి మీరు కూడా మా షోలో పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. సో ఇప్పుడు పట్టేద్దామా? సో మనకి కారం ఎంత కావాలంటే అంత చేసుకొని దీన్ని స్టోర్ చేసేసుకోవచ్చండి. అంటే ఇంకా వేరే ఇప్పుడు మీరు అన్నట్టు బీరకాయ ఉల్లికారం కానీ ఏది చేసినా కూడా అందులోకి యూజ్ అవుతుంది. అంటే ఆనియన్ పేస్ట్ మాత్రం ఫ్రెష్గా ఉంటేనే బాగుంటుంది. అవును, అంటే అది మనకి ఎక్కువ స్టోర్ కూడా ఉండదు కదా. కారం మాత్రం స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, పైకి లాగేసి సో ఇలా రెడీ చేసేసుకుంటే మనకి కారం రెడీ. ఓకే, సో ఒకసారి ఈ ముక్కలు చూద్దామా? కొంచెం వాటర్ పడితే సో మనం ఇందులోనే ప్రాసెస్ చేసేసుకోవచ్చా, మళ్ళీ వేరే ప్యాన్లో చేసుకోవాలి? అందులో చేసేసుకోవచ్చా? అయితే ఇది షిఫ్ట్ చేస్తాం. ముక్కలన్నీ చక్కగా మెత్తగా అయిపోయినట్టున్నాయి. ఉడికిపోయాయండి. యా, ఇప్పుడు లైట్గా పసుపు వేసుకుందాము. సో మీ వారికి ఏ వంటలు బాగా ఇష్టం? మా వారికి అండి అంటే వెజిటేబుల్స్తో పులావ్ అలాంటివి ఇష్టం అండి. జీరా రైస్ ఐటమ్స్ ఇష్టమా? అంటే కొంచెం హెల్దీ ఐటమ్స్ ఇష్టం ఆయనకి. ఓకే ఓకే, హెల్త్ కాన్షియస్ అన్నమాట. అంటే మరి అదేలేండి, ఇంట్లో డాక్టర్స్ ఉన్నారు కదా బాగా. అలా ఉండి అలా అలవాటు అయిపోయిందా మీకు ప్రశాంత్ గారు? అంతేనా? మరి మీకు డాక్టర్ అవ్వాలనిపించలేదా? మీ అన్నయ్యలు డాక్టర్లు అయితే అదేం లేదా? అంత కష్టపడటం ఎందుకు అనుకున్నారా? సో ఇప్పుడు ప్రస్తుతానికి ఏ వంటలు బాగా చేస్తున్నారు మీ ఆవిడ? అన్ని ట్రయల్స్ ఉన్నాయండి, పర్లేదు. షార్ట్ టైం లోనే రికవర్ అయిపోయింది. రికవర్ అయిపోయారా? ఇప్పుడు కారం వేసుకున్నాం. సో మనం ముందు రెడీ చేసి పెట్టుకున్న కారం వేసేసుకోవాలి. సో అన్ని వెజిటేబుల్స్ తింటారా మీరు ఏమన్నా? లేదా కాకరకాయ పాపం కాకరకాయ. సో అయిపోయినట్టేనా? కొత్తిమీర చేసేసుకుని ఆఫ్ చేసి తీసేద్దామా? సర్వ్ చేసుకో. అయిపోయినా? ఓకే, సో సొరకాయ ఉల్లికారం సూపర్. సో మరి సొరకాయ ఉల్లికారం రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. సొరకాయ ఉల్లికారం తయారు చేసే విధానం: ముందుగా జీలకర్ర, ఎండుమిరపకాయలు, మినపప్పు వేయించి కాస్త చల్లారాక మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, సొరకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. దీనిలో ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. దీనిలో పసుపు, ఉప్పు, ముందుగా సిద్ధం చేసుకున్న పొడి, కొత్తిమీర వేసి కాస్త మగ్గనివ్వాలి. అంతే, సొరకాయ ఉల్లికారం రెడీ.